అవినీతికి ఆర్మూర్ అడ్డాగా మారిందని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి. ఆర్మూర్ను అధికార బీఆర్ఎస్ పట్టించుకోవటం లేదన్నారు. నియోజకవర్గంలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అభివృద్ధి, అవినీతిపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ నాయకులపై బీఆర్ఎస్ నేతలు దాడికి దిగుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న వినయ్ రెడ్డితో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గడప గడపకు కాంగ్రెస్ అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో వినయ్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా స్పందన వస్తుంది? సమస్యలు ప్రతి గడపలో సమస్యలు ఉన్నాయి. ఎవరిని అడిగినా అమ్మ సమస్యలు లేని వారు చేతెత్తండి అంటే ఒక్క మహిళ కూడా చేతెత్తే పరిస్థితి లేదు. ప్రతి గ్రామంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికీ 75-80% గ్రామాలు కానీ ఆర్మూర్ పట్టణం వెళ్ళడం జరిగింది. ఒకటే చెప్తుర్రు, ఈ 2018 తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 2014 తెలంగాణ వచ్చినాక సరే ఏదో అయిపోతుందనే భ్రమలో ఉండే, మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదన్నా జరుగుతుందేమో అని 2018లో మళ్ళీ అవకాశం ఇచ్చినాం. కానీ ఈ జీవన్ రెడ్డి రాని గ్రామాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటి ఇప్పుడు ఎలక్షన్ని జీవన్ రెడ్డి కొన్ని గ్రామాలకు వస్తున్నాడు. మేము ఏది ఏమైనా సరే ఈసారి మార్పు తీసుకొస్తాం, ఈ జీవన్ రెడ్డికి అవకాశం ఇయ్యమనేది ప్రతి ఒక్కరి నోట మేము వినబడుతుంది. మేము కూడా ఒకటే చెప్తున్నాం, ₹1,00,000 రుణమాఫీ ఇస్తామని చేయలేదు. మాకు అవకాశం ఇస్తే మేము 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినాం. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే మీరు ఓడిపోతే మళ్ళీ ఇట్లయితుంది, మీకు పెన్షన్ రాదని చెప్తున్నారు. అట్లాంటిది ఏం జరగదు. ఏది ఉన్నా కానీ మీకు రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా ఆ యొక్క సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో ఉంది. కనుక మీరు ఎక్కడ కూడా చింతపడాల్సిన అవసరం లేదు. మీకు 4,000 పెన్షన్ వస్తుందని చెప్పడం జరిగింది. ప్రజలు మార్పు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ₹1,200 సిలిండర్తో కొంటున్నారు. మేము ₹500 ఇస్తున్నాం. బస్సు సౌకర్యము ఉచితంగా ఇస్తున్నాం. కామారెడ్డి సాక్షిగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. బీసీ డిక్లరేషన్ పట్ల ఏమంటున్నారు ప్రజలు? అసలు మొన్న బీసీ బంధు ఇస్తామని చెప్పి మహిళలకు చెప్తే, ఇక్కడ ఉన్న బీజేపీ మన బీసీ వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్నారు. ₹1,00,000 వస్తుందేమో అని ఆశపడ్డారు. ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ టీఆర్ఎస్ పార్టీ అనుభూతి ఆ రకంగా ఉంది. మేమేమంటున్నాం, మాకు అవకాశం ఇస్తే మీకు అన్ని విధాలుగా ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో బీసీలకు కానీ మైనారిటీ సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 12% ఇస్తామని చెప్పి మైనారిటీ సోదరుని మోసం చేశారు. ఇక్కడ షాదీఖానా కడతామని చెప్పి మస్జిద్లకు కానీ అన్నిటికి కూడా ఇస్తామని చెప్పి కూడా మోసం చేశారు. ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. కొన్ని గ్రామాల్లో గతంలో బస్సు సౌకర్యం ఉండే, తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చినాక బస్సులు 2 బస్సులు అయింది చూసినాం కానీ, లేదంటే 4 ట్రిప్పులు వస్తే 8 ట్రిప్పులు అయింది చూసినాం కానీ, పూర్తిగా బస్సులనే తీసేయడం అనేది సిగ్గుచేటు. ఈ ఎమ్మెల్యే సిగ్గుపడాల. ఏం చేసిండు అంటే ఏమి లేదు. గ్రామాలల్లో తరిమి కొట్టే పరిస్థితి ఉంది. చాలా దగ్గరకు పోతే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఈయననేమో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనుకుంటారు. కాదమ్మా, ఆ బర్రె నువ్వు ఏదైతే గడ్డేసినావో బర్రె ఆర్మూలు ఎక్కడో తిరుగుతుందమ్మా. నేను ఆవును వచ్చినానమ్మా, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఇస్తే మేము మళ్ళీ వచ్చి కూర్చొని మీకు ఏదైతే ఫలాలు అందించేది ఉందో ఇవన్నీ కూడా 100 రోజుల్లో మేము అందిస్తామని చెప్పినాం. అటు కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థి జీవన్ రెడ్డి ఇద్దరు ఒకరే అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. దీనిపైన మీ కామెంట్? పెరికేట్ నుంచి ఆర్మూర్ వరకు పెద్ద మొత్తంలో కని విని ఎరుగని రీతిలో వాళ్ళు ఏదైతే వేసారో వాళ్ళకన్నా 2 రెట్లు 3 రెట్ల జనాభాతో మేము వేయడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తుర్రు. ఈరోజు రోజు ఒక 300-400 మంది కార్యకర్తలు కానీ వివిధ పార్టీల నుంచి వచ్చి జాయిన్ అవుతారు. ఈరోజు కూడా 7-8 మంది వార్డు మెంబర్లు జాయిన్ అయ్యారు. నిన్న మొన్న ఒక 3-4 సర్పంచులు జాయిన్ అయ్యారు. రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఈ టీఆర్ఎస్ పార్టీని బీజేపీని నమ్మే పరిస్థితి లేదు. ఇద్దరు ఒకటే అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. నేను నిన్న సవాల్ విసిరి నేను నామినేషన్ ప్రక్రియ ముగించుకోగానే ప్రెస్ మీట్ పెట్టి సిద్ధులగుట్ట పచ్చి బట్టలతో ఎక్కడం జరిగింది. నాకు ఈ జీవన్ రెడ్డికి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి నేను సిద్ధులగుట్ట ఎక్కడం జరిగింది. మళ్ళీ మీ రాజ్ న్యూస్ ద్వారా కూడా సవాల్ విసురుతున్నా, కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ఒకటే కాదు అని చెప్పి నాయకులు ఒకవేళ పోటీ చేస్తున్న నాయకులు అంటే సిద్ధులగుట్ట ఎక్కి నిరూపించమని చెప్పి రాజ్ న్యూస్ ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తున్నారు. దానికి మాత్రం ఇటు అధికారంలో కేంద్రంలో ఉన్న బీజేపీ అలాగే రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ 2 ఒకటే, అలాగే నాపై చేస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవాలంటూ కూడా అటు వినయ్ రెడ్డి చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఆర్మూర్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.